సో ఈ థ్యాంక్ యూ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది. సో నా జర్నీలో ఈ సినిమా ఒక పార్ట్. సో ఈ కథ విన్నప్పటి నుంచి నాకు ఆ ఎగ్జైట్మెంట్, ఆ మూమెంట్స్ ఉండే. సో ఫైనల్గా ప్రేక్షకులకు రేపు చూపించబోయే ముందు నన్ను దిల్ సినిమాతో దిల్ రాజుని చేసిన మా వినయ్కి అండ్ ఆ దిల్ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ అందరికీ, సినిమా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులకు సినిమా చూపించాలనేది నా విష్ని వినయ్కి నిన్న చెప్పగానే అందరు గ్యాదర్ అయ్యారు. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు సినిమా పరిశ్రమలో కానీ ప్రేక్షకుల్లో కానీ ఒక దిల్ నుంచి నేను నేర్చుకుంటూ 50 సినిమాలు కంప్లీట్ చేసే స్టేజ్కి వచ్చి మంచి సినిమాలతో, అంటే చాలామంది నిర్మాతలు అవుతారు, వస్తారు, వెళ్తూ ఉంటాము. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుంటూ మంచి సినిమాలతో కంటిన్యూ అవ్వడం అనేది చాలా రేర్. చాలామంది నన్ను ఎప్పుడు నాగిరెడ్డి గారితో, రామానాయుడు గారితో పోలుస్తూ ఉంటారు. సో అలాంటి స్థానం నాకు వచ్చినందుకు మొదటి అడుగు నాతో వేయించిన మా వినయ్కి అండ్ టీమ్కి నా థ్యాంక్ యూ సినిమాని డెడికేట్ చేస్తున్నాను. సినిమా చూసాం. నిజంగా రాజన్న ఈరోజు ఈ షో ఏర్పాటు చేసి తన ఫీలింగ్ని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా లైఫ్లో మేము ఏమైనా మర్చిపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో చాలా మంచి ఫీల్ ఉన్న సినిమా తీశాడు తను. ఇలాగే వెంకటేశ్వర క్రియేషన్స్ అలాగే ఇంకా ఎదుగుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మంచి మంచి సినిమాల్లో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మా గురువు గారు ఎల్బి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ నుంచి థ్యాంక్ యూ అనే మాట ఇంకా పాపులర్ అయిపోతుంది. అదే ఆ రోజుల్లో ఇంకా ఐఎంఎస్ గారు వాళ్ళందరూ ఉండుంటే, వేణుమాధవ్, ఇంకా చాలామంది మా బ్యాచ్ టీం ఉన్నాం, క్రికెట్ టీం లాగా వాళ్ళందరూ ఉండుంటే ఇంకా మా ఆనందం ఇంకా బాగుండేది. ఈ ఫంక్షన్, ఈ ఆనందం పంచుకోవడంలో అప్పుడు ఇలాగే అభినందన సభకి వెళ్తే కాదు, మన టూర్కి, సక్సెస్ టూర్కి వెళ్తే అందులో అందరూ షేక్ హ్యాండ్ కొట్టిపోయడంలో నా ఉంగరం పోయింది. ఆ సినిమాలో కూడా నేను ఉంగరం లంచం ఇచ్చి జాయిన్ చేస్తాను. అలాంటి ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి నాకు. ఆనాటి ఆ దిల్ వివి వినాయక్, నా విజయానికి ఇద్దరు ఎడాపెడా కారకులమా, ఈ వివి గారు, వివి వినాయక్, 2 వేలు మధ్యలో నేను. అందుకే హ్యాపీగా ఈ వయసులో ఈ టైంలో కూడా ఇలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే ఇది ఒక ఎమోషనల్ మ్యాజిక్. ఇది డైరెక్టర్స్ మ్యాజిక్, ప్రొడ్యూసర్స్ మ్యాజిక్, పిసి శ్రీరామ్ గారి మ్యాజిక్, తమన్ గారి మ్యాజిక్, అందరి సమిష్టి మ్యాజిక్. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ మర్చిపోయి సినిమాకి వస్తే అన్నీ మర్చిపోతాం. ఈ సినిమా గుర్తుంటుంది. అన్నీ మర్చిపోవాలని సినిమాకి వస్తే కూడా అన్నీ మర్చిపోయి సినిమా గుర్తుంచుకుంటాం. ఇది థ్యాంక్ యూ అనే మాట మనం రోజు పొద్దున్న లేచి ఎప్పటి నుంచి పడుకునేదాకా ఏదో రకంగా థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాం. కాబట్టి థ్యాంక్ యూ ఎప్పటికీ గుర్తుంటుంది, అందరి రోళ్లలో నాంతుంది. సినిమా గొప్ప విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈవినింగ్ నాకు అంకుల్ అంటే రాజ్ గారు నాకు కాల్ చేసి థ్యాంక్ యూ సినిమా రేపు వస్తుంది, రేపు ఇవాళ షో పెడుతున్నాను, సో రావాలంటే నేను షూటింగ్లో ఉన్నాను, సెకండ్ కమ్. బట్ అకేషన్ ఇస్ దట్ హీ వాంట్స్ టు థ్యాంక్ మీ అండ్ వినయ్ గారు ఫర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ దిల్కి. బట్ యాక్చువల్లీ ముందు థ్యాంక్ యూ చెప్పాల్స్తే అప్పుడు థ్యాంక్ వినయ్ గారు నాతో వచ్చి అప్పుడు 6 రోజులు నాతో దిల్ తీసి ఎక్స్ట్రాడినరీ హిట్ ఇచ్చినాడు నాకు వినయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను పాత జ్ఞాపకాలు. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెట్టింగ్ వినయ్ గారు. మీరు లేకుంటే వినయ్ గారు రారు, నాకు దిల్ రాదు. సో బిద్దరికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వస్తుంది, డెఫినెట్లీ ఇట్ విల్ బి సూపర్ హిట్. అండ్ తమన్ సాంగ్స్ ఆల్వేస్ పెద్ద హిట్ అయ్యాయి. అండ్ RR definitely is a king in RR. So wishing the entire team, Chaitanya and entire crew, director Vikram, Naisk Vikram, PC Garu, andarki all the best and cinema padeta vali. Thank you so much. So happy to be in Dil Raju Garu's dream project. Chala మా అందరికి అంటే ద డే 1 నుంచి
ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిలియర్ అవన్నీ వెరీ కామన్, బట్ ఒక గ్రాటిట్యూడ్ లేకుండా వీ కాంట్ లివ్. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎవరు హెల్ప్ చేశారు, ఎవరితో ఎలా వీఆర్ వర్కింగ్ ప్రాసెస్. సో నాకు ఈ 27 years జర్నీలో ఇట్స్ బీన్ లైక్ సో మెనీ పీపుల్ హ్యావ్ టు థ్యాంక్ అండ్ థింగ్స్. సో థ్యాంక్ యూ అనే సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఫైనల్ నాకు సినిమా అన్నీ పక్కన పెడితే ద మెసేజ్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఇది ఒక సినిమాకి తెచ్చి దీన్ని విక్రమ్, బివిఎస్ రవి గారు, విక్రమ్ అండ్ పిసి శ్రీరామ్ గారు, దానికి చైతు అండ్ రాశి అండ్ అందర్ క్యారెక్టర్స్, ఎవ్రీబడి పుట్టింగ్ దేర్ హార్ట్స్ ఇన్ టు దట్ ఫిలిం. ఎవ్రీథింగ్ వర్క్ రియలీ గుడ్. సో ఐ ఆల్సో పుట్ మై హార్ట్ టు ఇట్. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్ అ ప్రీమియర్ ఫర్ ఒక ఫిలిం, బికాస్ వీ ఆల్ నో దట్ దిస్ ఫిలిం ఇస్ సో హార్ట్ టచింగ్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక మెసేజ్ అనేది. సో రోజుకి 100 సార్లు వాడతాం థ్యాంక్ యూ అనే వర్డ్. సో అది ఇంకా పాపులర్ అవుతుంది ఆ వర్డ్, సార్ చెప్పినట్టు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ వినాయక్ గారు, నితిన్ and all these people and RP Garu. So I've started working for him like so back. So my beginning days all started with all these people. So I want to thank all my 64 music directors for giving me 1000 films to program, and more than now I've completed now 130 films as a composer and 9,000 stage shows. So all my music directors, all my directors, all my heroes, and thank you so much for making me do this. Thank you today. Thank you. ఇందాక తమన్ అన్నట్టు రోజుకి కొన్ని వందల మందికి మనం థ్యాంక్స్ చెప్తాం, కానీ థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమా అంత గొప్పగా ఉంది. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను ఫీలింగ్ వచ్చింది. దిల్ రాజు గారి టేస్ట్ మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఆయన టచ్ లేకుండా ఏ సినిమా చేయరు. ఈ సినిమాలో కూడా ఆ టచ్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన చేసిన ఫస్ట్ సినిమాకి మేమందరం కలిసి పనిచేసాము. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ ద డే వన్. అండ్ నాకు బాగా నచ్చింది పీసీ గారి వర్క్. అసలు ఫోటోగ్రఫీ అల్టిమేట్గా ఉంది. అలాగే మా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్స్. ఎంత అంటే సినిమా లోపలికి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు తన బ్యాక్గ్రౌండ్తో. యా. And also I liked the way of telling the story. ఆ స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ విక్రమ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూసేటప్పుడు ఈ సినిమా కూడా అంతే హ్యాపీగా అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ సీన్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. థ్యాంక్స్ ఫర్ డెడికేటింగ్ దిస్ మూవీ టు అస్. ఇంకో విషయం నేను థ్యాంక్ యూ చెప్పాలంటే నా లైఫ్లో ఇద్దరు ముగ్గురు చెప్పాలి. దాంట్లో ఫస్ట్ మా గురువు గారు తేజ గారు, అండ్ నెక్స్ట్ ఆర్పి గారు. ఎందుకంటే జయం సినిమాలో రాను ఎంత పెద్ద హిట్టేందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఆఫ్టర్ 20 years నా మాచర్లో మళ్ళీ సాంగ్ పెట్టాను, చిన్న బిట్ పెట్టాను. మీ బిట్టు వల్లే ఆ సాంగ్ అంత హిట్ అయింది. సో సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత దిల్ టీంని కలవడం చాలా హ్యాపీగా ఉందండి. రాజుగారి వల్ల జరిగింది. అయితే రాజుగారు ఇప్పుడు థ్యాంక్ యూ సినిమా తీసిన తర్వాత మేము నేర్చుకుంటున్నాం వెనక్కి తిరిగి ఎవరెవరికి థ్యాంక్ చెప్పాలని. కానీ ఆయనకి మాత్రం వెరీ బిగినింగ్ నుంచి ఆయన క్యారెక్టరేషన్ అలాగే ఉంది. అందుకే ఈ కథ నచ్చి తీశారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కలిసినా పాత రోజుల గురించి మాట్లాడుకోవడం, దిల్ గురించి మాట్లాడుకోవడం, ఆ టాపిక్ లేకుండా మా మీటింగ్ కంప్లీట్ అవ్వదు. అలాగే ఆయన కాస్ట్యూమ్స్ కృష్ణ గారి గురించి కానీ ఇంకోటి కానీ మాకు తెలియని వాళ్ళ గురించి కూడా ఎప్పటికప్పుడు అంటూనే ఉంటారు. అందుకని కథ కనెక్ట్ అయ్యి తీశారు. ఇప్పుడు చాలామందికి కనెక్ట్ అవ్వాల్సిన ఇలాంటి సినిమాలు రావాల్సిన ఒక సిచ్యువేషన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను. ఎందుకంటే థ్యాంక్ యూ అంటే ఒక పదం కాదు, జస్ట్ లైక్ థ్యాంక్ యూ చెప్పడం కాదు, థ్యాంక్ యూ ఎలా చెప్పాలన్నది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అది నేను సీన్లు చెప్పను, ఎందుకంటే మీకు రివీల్ చేయకూడదు కాబట్టి. ఇది ఏదో థ్యాంక్ యూ చెప్తాడు లైఫ్ జర్నీ అని అనుకోకుండా నిజంగానే మన కోసం, మన ఎదుగుదల కోసం ఒక వెనకాల ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తే, నిజ జీవితంలో చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలన్నది మాత్రం సినిమాలోనే ఉంది. అది మీరు అందరూ చూసి తెలుసుకుంటారు అనుకుంటున్నాను. ఇకపోతే నేను థ్యాంక్ యూ చెప్పాలంటే నా గురువు వినాయక్ గారు నాకు అంత సపోర్ట్ చేసి నాకు ఒక నేమ్ వచ్చేలా చేసింది. తర్వాత నన్ను డైరెక్టర్గా చేసిన మా దిల్ రాజు గారు. మాది అన్నీ అప్పుడు ఎలాగుందో అప్పుడు మేము కూర్చున్నప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూర్చున్నప్పుడు
రాజుగారు ప్రొడ్యూసర్గా, వినాయక్ గారు డైరెక్టర్గా కూర్చున్నప్పుడు ఎంత ఫ్రీడమ్గా ఎలా ఉన్నామో ఇప్పటికీ ఎవరెవరు ఏ పొజిషన్కి వెళ్ళినా సరే సేమ్ ఫీలింగు, సేమ్ మాటలు, సేమ్ రిలేషను. ఎనీ టైం రాజుగారికి చెప్పబెట్టకుండా వెళ్ళి డోర్ తీసుకుని టైం తీసుకుని కూర్చోగలిగే ఒక ఫ్లెక్సిబిలిటీ అన్నీ. అంటే ఎంత పాజిటివిటీ ఉంటుందంటే రాజుగారి దగ్గరికి వెళ్తే ఎప్పుడన్నా ఏదన్నా ఒక డల్ఫీ మూమెంట్ వచ్చినా ఏమొచ్చినా ఒకసారి రాజుగారిని కలుద్దాం అనేలాగా. ఇంకా సినిమాల్లో ఆయన సపోర్ట్ ఎలా ఉంటుందని చాలామంది చెప్తారు. ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. అంటే డైరెక్టర్గా ఎంత సపోర్ట్ చేస్తారు అది ఇదని. ఆయన గారు నాకు ఆయన గుర్తొస్తూ ఉన్నారు సినిమా చూస్తానని చెప్పు. అంటే ఇలాంటి మ్యాటర్కి ఎంత బాగా కనెక్ట్ అవుతారు కదా ఈయన, ఇంకా ఎంత నేర్చుకోవాలి కదా మనం అనే ఒక కనిపిస్తూ ఉంది. ఇంకా చైతు పెర్ఫార్మెన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే సినిమాకి అంత మెచ్యూర్గా చాలా కష్టమైన క్యారెక్టరేషన్లు దీంట్లో, చాలా వేరియేషన్లు ఉన్నాయి, చాలా బాగా చేశాడు. ఇంకా పీసీ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే ఎప్పటికప్పుడు ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత యంగ్గా ఒక స్క్రీన్ నింపుతున్నారంటే అసలు ఎక్స్ట్రాడినరీ. అలాగే మన తమన్ అంటే బయట విన్న పాటల కంటే కూడా నిజంగానే రాజుగారు అన్నట్టు సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ. అంటే సినిమాలోకి ఆర్పి గారు అన్నట్టు లోపలికి తీసుకెళ్తుంది మ్యూజిక్, సాంగ్స్ చాలా విపరీతంగా నచ్చింది నాకు లోపల సినిమాలో విత్ విజువల్. ఎగైన్ టీం అందరినీ గ్యాదర్ చేసినందుకు రాజు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత నితిన్ కలవడం పాత రోజులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ నితిన్ టు ఆల్ హిజ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూవీ చూసాను, ఎక్స్ట్రానరీగా ఉంది, మంచి ఎమోషన్ ఉంది. 2 టైం మనకి టీయర్స్ వచ్చింది ఆ సీన్స్లో. సూపర్ మూవీ. థ్యాంక్ యూ మూవీకి టైటిల్కి కరెక్ట్ అన్న మూవీ ఇదే. మంచి మూవీ చూపించారు దిల్ రాజు సార్. ఎక్స్ట్రానరీ మూవీ. మా వైఫ్ ఉన్నారు పక్కన, చెప్పారు ఎక్స్ట్రానరీ మూవీని. తర్వాత దిల్ మూవీకి ఫైట్ మాస్టర్ చేశాను, సేమ్ బ్యానర్లో యాక్టింగ్ కూడా చేశాను F3లో. థ్యాంక్ యూ సార్, ఆ అవకాశం ఇచ్చినందుకు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. రాజుగారి సినిమా ఫస్ట్ సినిమా దిల్ సినిమా నేను చేయటం అదృష్టం. దానికి వివి వినాయక్ కూడా ఒప్పుకుంటారు. ఈ సినిమా చాలా బాగుంది, హార్ట్ అసలు పెద్ద హిట్ అవుతుంది. దిల్ రాజు గారు అసలు ఆయనకి దిల్లు ఈ సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి.